ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే సండే రోజు ఇప్పుడైతే టైం 7 o'clock అవుతుంది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మొక్కలు ఏమైనా పనులు చేద్దాము అనేసి తొందరగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్న. ఎండనైతే 6 o'clockకే వస్తుంది, 6:30 వరకు వచ్చేస్తుంది కదా, చెమటలు కారిపోతున్నాయి ఈరోజు మొక్కలకి అయితే. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మొక్కలకి ఏమేమి ఇస్తున్నాను ఏంటనే చూపించేశాను. ఇప్పుడు అయితే టైం 7:30 అవుతుంది. ఈ లోపల పని అయితే ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. మనం ఒక 1/2 hourలో పైకి వెళ్ళి మొక్కలకి ఎరువు వేసేసుకొని వాటర్ వేసుకొని వస్తాము. 7:30 అవుతుంది కానీ ఎండలు అయితే మస్తు మండిపోతున్న వేడి, చెమటలు అయితే కారిపోతున్నాయి. ఇప్పుడే మళ్ళీ ఒకసారి మొహం కడుక్కొని వచ్చేసాను. ఏమేమి చేసాము ఏంటనే చూపించేస్తాను. ఇళ్ళ చెట్టు అయితే డల్ అయిపోయింది, ఎండలు బాగున్నాయి కదా, అందుకే లిక్విడ్ పోషకాలు ఇద్దాం అనుకుంటున్నాను. విరజార్జీ అయితే ఎక్కువ రావట్లేదు. తొడ్డుమల్లి అయితే బాగానే స్టార్ట్ అయింది. నిన్ననైతే దీనికి బనానా ఫర్టిలైజర్ ఇచ్చాను. మళ్ళీ ఈరోజు నీమ్ ఆయిల్ కానీ మనం ఇద్దాము. నీమ్ ఆయిల్ అయితే తీసుకొస్తున్నా. ఇప్పుడు పొద్దున్నే ఇద్దాం అనుకొని పొద్దున్నే లేసే 6 o'clockకి ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకునేసరికి 7:30 అయిపోయింది. ఇదిగోండి మాగిన పశువుల ఎరువు తీసుకొస్తున్నాను. తర్వాత ఇలా మనము దేవుడికి యూజ్ చేసినటువంటి పువ్వులు కావచ్చు, నేను శనివారం పిండి దీపాలతో దీపారాధన చేస్తాను కదా, ఆ వాటిని మనము మొక్కల్లో వేసుకుందాము. దిగో దమ్మ దా 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 ఇదా ఇదా దా. ఇదిగోని దొండ మొక్క, అది మొక్క అటు పడిపోతుందని నేను ఏం చేశాను అంటే ఇలా సపోర్ట్ పెట్టాను. ఈ ఎండకి ఇలా కొంచెం చల్లదనం ఇచ్చామంటే ఏదో ఒకటి పేస్ట్ లాంటిది వస్తుంది అన్నమాట. మల్చింగ్ లాగా పెడితే దాంట్లో స్నేల్స్ కానీ చీమలు కానీ రెడీ అయిపోతుంది. చూడండి మట్టి ఎంత మంచి లూజ్గా ఉంది. ఇదంతా కిచెన్ వేస్ట్ అన్నమాట. కొంచెం మనము మాగిన పశువులు ఎరువు వేసుకున్నాం అనుకోండి, మంచిగా వస్తాయి దొండకాయలు అయితే. నెక్స్ట్ దానిమ్మ మొక్క, ఇప్పుడే మంచి కాయలు వస్తున్నాయి. ఇదిగోండి అక్కడ ఒక కాయ ఉంది, ఇదిగోండి ఇక్కడ కాయలు 2 వచ్చినాయి. ఇంక కాయలు రెడీ కావాలనుకున్నాయి. ఇదిగోండి ఈ స్టేజ్లో మనము మొక్కని ఎప్పుడైనా మనం ఎరువు వేసే ముందు ఇదిగోండి ఇప్పుడే రాలిపోయింది ఒక కాయ. రాలిపోయిన ప్రాబ్లం లేదు, ఉన్న కాయలు మంచిగా వస్తాయి. ఇదిగోండి మన కాత పూత దశలో మొక్కకైతే మనం చేయాల్సింది వారానికి ఒక్కసారైనా మట్టిని లూజ్ చేసుకొని మాత్రమే మనం ఇచ్చేటువంటి పోషకాలు ఇవ్వాలి. మట్టి ఎంత లూజ్గా ఉందో. ఇది వచ్చేసి చూడండి మనకి ఏంటి టేబుల్ రోజెస్, నేల గులాబీలు. ఇంకోండి నేను మల్చింగ్ కోసం ఉంచేసరికి దాంట్లో స్నేల్స్ అంటే వచ్చేస్తుంది. ఈ చల్లదనానికి ఇలా మంచిగా లూజ్ చేసేసుకోవాలి. మల్చింగ్ కోసమని అన్ని బాటిల్స్ పెట్టుకున్నాను. మరి చూడడానికి అందం కాదు, మొక్కకి ప్రొటెక్షన్ కోసం. ఇప్పుడు ఇలా ఏదో ఒకటి తీసుకొని మన దాంతో లూజ్ చేసుకోవాలి మట్టిని. ఇలా మొత్తం అంతటా వేసుకుందాము. మనం మొక్క సైజుని బట్టి, కుండీ సైజుని బట్టి మనం ఎరువైతే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఇది ఇట్లా పెట్టేసుకోవాలి. ఎంత అందంగా కనిపిస్తుంది. అట్లా ఇంకో 2-3 బాటిల్స్ పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా ఫ్లవరింగ్ మంచిగా వస్తుంది. మునగ చెట్టు మొన్ననే ఆకులు తెంపాను 2 సార్లు.
ఒకవేళ పూత వస్తే లేదంటే ఆకులైన చిగుర్లు మంచిగా వస్తాయి. దీన్ని కూడా లూజ్ చేసుకుందాము. మనకు రెగ్యులర్గా పూత కాత ఉంది అనేటువంటి మొక్కలకైతే 15 రోజులకు ఒకసారి కంపల్సరీ ఇవ్వాలి. వారానికి ఒకసారి ఇస్తే ఇంకా మంచిది. ఒకవేళ అలా ఇవ్వకపోయినా 15 రోజులకు ఒక్కసారైనా ఇలా మాగిన పశువుల ఎరువు ఇచ్చుకుంటే మొక్క మంచి హెల్తీగా ఉంటుంది. ఇదిగోండి ఇలా వేసేసి ఈ బాటిల్స్ ఏంటంటే కిచెన్ వేస్ట్ ఉంటుంది. అలా బాటిల్స్ పెట్టుకోవడం వల్ల మల్చింగ్ లాగా పనిచేస్తుంది అన్నమాట. అందుకోసం అలా పెడతాను. అన్ని కుండీలలో ఇలా బాటిల్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మంచిగా మల్చింగ్ అవుతుంది. తర్వాత నాకు కోడి పిల్లలు అనేటువంటివి మట్టింత అవ్వవు. అందుకోసం అనమాట అన్ని కుండీలలో బాటిల్స్ పెట్టడానికి, కొబ్బరి చిప్పలు పెట్టడానికి రీజన్ మల్చింగ్ అవుతుంది. కోడి పిల్లలు అనేటువంటి డిస్టర్బ్ చేయాలి. అల్లనేరేడు దేవుడు దయవల్ల ఈసారి ఇది ఐరన్ ఇది ఖరాబ్ అయిపోయింది. మొక్కలకు ఐరన్ యూజ్ అవుతుంది అనేసి ఇదిగోండి ఇక్కడ కూడా ఐరన్ టిన్ అందుకే పెట్టాను. దీంట్లో కూడా ఐరన్ టిన్ దానికోసం పెట్టా. మంచి ఐరన్ అందుతుంది మొక్కలకి. ఇలా ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ వరకు మంచి డిస్టర్బ్ చేయాలి మట్టిని. దీంట్లో ఏవైనా ఇలా అవసరం లేని మొక్కలు ఉంటే తీసేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఎరువు వేసాక వచ్చేదంటే తోటకూర పాలకూర మంచిగా వస్తాయి. ఆల్రెడీ విత్తనాలు పడి ఉంటాయి కదా. ఒకసారి వచ్చిందంటే ఆకుకూరలు ఇంకా మళ్ళీ వస్తూనే ఉంటాయి. గొల్లిలో మళ్ళీ పెట్టేస్తాను. అన్ని మొక్కలలో అట్లే వేద్దాము. ఇక మందార మొక్క అబ్బాయి ఈరోజు కొంచెం నయమైంది. నేనైతే చూస్తే ఎలానో అయిపోయింది డల్గా మొక్క. ఇదిగోండి దీనికి దానిమ్మ చెట్టుకి మస్తు కాయలు ఉండే కదా, అన్నీ రాలిపోయాయి. అసలు ఒక 5-6 నిలబడినా బాగుండు. అందుకే ఇప్పుడు దీన్ని కూడా మంచిగా చేద్దాం. ఇదిగోండి ఇదైతే మనకి దానిమ్మ మొక్క. చూడండి కాయలు మంచిగా వస్తున్నాయి. దీంట్లో ఏంటంటే బిల్డింగ్ కూర్చున్నప్పుడు ఇంత మంచిగా వస్తాయి. పొద్దున్నే పక్షులు ఎక్కువ పావురాలు వస్తాయి. తర్వాత ఈ పిచ్చుకలు వస్తాయి. ఎందుకంటే ఇది కూడా మనం మిద్దె తోట ఉడుచుకున్నప్పుడు ఇదిగోండి దానిమ్మ కాయలు చూడండి, ఇవి కాయలుగా కన్వర్ట్ అవుతాయి. ఇవి 2 కూడా కాయలుగా కన్వర్ట్. ఎండకి ఏంటో వాడిపోయినట్టు అవుతున్నాయి. అందుకోసం నేను ఇప్పుడు మల్చింగ్ చేస్తూ ఎరువు వేస్తున్నాను అనమాట. ఇదంతా కిచెన్ వేస్ట్. మనము మిద్దె తోట ఊడ్చినప్పుడు వచ్చినటువంటి ఆకులు అనమాట. ఆ యొక్క ఆకులన్నీ దీంట్లో వేసేసి పెట్టేస్తాను. అవే డికంపోజ్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా లూజ్ చేసుకుందాము. అప్పుడు మొక్కకు కావాల్సిన పోషకాలంతా మంచిగా అందుతాయి. ఇలా 2-3 కుండీలలో ఒక కుండీ నిండాగానే ఇంకో కుండీలో వేస్తూ ఉంటాయి అనమాట. మనం మిద్దె తోట ఊడ్చినటువంటి మట్టిని ఆకులని. ఎందుకంటే మట్టి కూడా పడుతూ ఉంటుంది కదా, మనం వాటర్ వేసినప్పుడు కిందికి వెళ్ళి లీకవచ్చు. ఏదో విధంగా కిందికి వస్తాం. దీంట్లో ఇదిగోండి ఇవంతా కిచెన్ వేస్ట్ వేసుకున్నటువంటివి. దీంట్లో చూడండి తోటకూర ఎంత పెద్దగా వచ్చిందో. మనము కిచెన్ వేస్ట్లో వచ్చినటువంటి మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి. ఇదిగోండి ఇదంతా కిచెన్ వేస్తే ఇట్లా వేసేసుకుందాము. ఇప్పుడు ఇంకా దీనికి ఎరువు అవసరం లేదు. ఇదే కిచెన్ వేస్ట్ సరిపోతుంది. మన కోడికి స్మెల్ వచ్చినట్టు అబ్బాయిలు కిచెన్ వేస్ట్ చేశారు. నాకు కావాల్సింది వచ్చి చూడండి ఆకులన్నీ ఇంత మంచిగా డికంపోజ్ అయిపోయాయో. ఇవి సరిపోతుంది. దీనిపైన మళ్ళీ నేను బాటిల్స్ అంటే కవర్ చేస్తాను. లేదంటే వాటికి కనిపించిందంటే ఇంకా అయిపోయినట్టే. అది ఉన్నది మన దోస్తు గడ వచ్చేసింది. దా తవ్వకపోతే బాగుంటుంది. అది చూడు తవ్వేయడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా మళ్ళీ కోపం వస్తూ ఉంది. గుస్స చూడండి దాని సౌండ్. ఇదిగో అమ్మ ఇక్కడ ఉన్నాయి చూడు. ఇదిగో అవును ఎట్లా పొడుస్తుంది చూడు. మన చేతులు కూడా అట్లా పొడుస్తుంది. దానికి ఆకలి వేస్తే దానికి ఆకలి వేస్తున్నట్టుంది. ఇదిగో ఇంకా చేతి పెట్టలేదు. చేతితో చూపిస్తే చేతిని పస కొరికిస్తుంది నైట్ అయితే. అందుకే కోపము. ఇగో వెనకకున్న చూడు పురుగంతా. ఇగో 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 దా
ఎందుకంటే దీనికేమో భయం, ఇది అస్సలు పైకి ఎక్కదు ఇప్పుడు అది ఉంటే. చూడండి రచ్చ స్టార్ట్ చేసింది. ఇంకా సర్లే, దాంట్లో పురుగులు ఉన్నాయి, దానికి కావాల్సినవి ఇష్టమైనవి. ఇదా ఇటు చూపి వేసు. ఇంకో అది వెనకకి జరగట్లేదు అస్సలు. మనం ఓడుస్తుంది అనుకుంటా పైకి వచ్చి. అబ్బా వచ్చినవా, తిను వెనకలు ఉన్నాయి. పాడేస్తాయి, కష్టపడి కావాల్సినటువంటి ఫుడ్ అయితే దొరుకుతుంది కదా, హ్యాపీ. ఇంకా చూడండి అది ఎట్లా ఫైట్ చేస్తుంది దీంతో. చూడండి అది ఉంటే అక్కడికి అసలు అది వెళ్ళదు.